పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్ ఛానల్ ఈరోజు విద్యాశాఖ పరమైనటువంటి విషయాలు తెలియజేస్తోంది. మన ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్లో శ్రీయుత గౌరవనీయ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. సిబ్బందిని తీసుకోవాలన్నా వారిని విడుదల చేయాలన్నా గౌరవనీయ కలెక్టర్ గారి అనుమతి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇలాంటివేవి లేకుండానే విద్యాశాఖకు సంబంధించిన రీజనల్ స్థాయి అధికారులు సూపరింటెండెంట్ పోస్టులను బదిలీలు చేస్తూ ఉన్నారు. 1 సంవత్సర కాలం పూర్తి కాకుండాను ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు పూర్తి అయినా వారికి బదిలీలు లేకుండా చేయడము, ఇటువంటి అనేక రకములైనటువంటి అవకతవకలకు పాల్పడుతూ విద్యాశాఖను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి నెలకొనింది. ఇటువంటివన్నీ కూడా నివారించే నిమిత్తము గౌరవనీయ కలెక్టర్ గారిని చైర్మన్గా నియమింపబడి ఉన్నారు. అయితే వారి దృష్టికి ఎలాంటివి వెళ్లకుండానే అధికారులు ఈ యొక్క బదిలీలు చేపడుతూ ఉన్నారు. వారికి అనుకూలంగా ఉత్తర్వులన్నింటినీ మార్చుకొని బదిలీలు నిర్వహణ చేయడము చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వ నియమ నిబంధనలను వ్యతిరేకిస్తూ పని చేయడం వల్ల విద్యాశాఖ నైపుణ్యత కోల్పోతున్నదని మేధావి వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే అధికారులుగా నియమించవలసి ఉంది. ఎందుకంటే ఎంతో పారదర్శకంగా కొన్ని వేల కోట్లతో పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి నైపుణ్యతలకు ప్రాధాన్యము ఇవ్వబడుతోంది. ఇటువంటివేవి కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు పాటించకుండా వారి ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టడము, అనుకూలంగా మార్చుకోవడం లాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి విద్యాశాఖలో. ఇవన్నీ నివారించకపోతే విద్యాశాఖ మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఉన్నతాధికారులు చర్యలు గైకొనవలసింది.